సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్రడక్షన్ టు మైక్రోబయాలజీ. సో ఈ పేపర్ అనేది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది. అండ్ మేజర్ అండ్ మైనర్ వచ్చేసి రెండింటికి సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, సేమ్ సిలబస్ ఉంటుంది. సో మొత్తం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 5 యూనిట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ దానికన్నా ముందు వచ్చేసి మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అండ్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ ఇంకా మన ద్వారా మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి. సో అది అండ్ దీనికన్నా ముందు వచ్చేసి ఏంటి అంటే వీడియో అనేది మీరు ఫుల్గా చూడండి. సో మీరు ఫుల్గా చూస్తే మీకంటూ క్లారిటీ వస్తుంది. సో ఎగ్జామ్లో ఎలా రాయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దానికన్నా ముందు వచ్చేసి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే యూనిట్ 1లో వచ్చేసి మీరు చూస్తే టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 5 క్వశ్చన్స్లో మీరు కాంట్రిబ్యూషన్, సైంటిస్ట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది పక్కా చదువుకొని వెళ్ళండి. సో ఈ క్వశ్చన్స్ వచ్చేసి ఏంటి అంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో కాంట్రిబ్యూషన్స్ గురించి అప్లైడ్ మైక్రోబయాలజీలో వచ్చింది మీకు. సో అందులో చదివితే దీనిలో జస్ట్ రివిజన్ చేసుకుంటే మనకు సరిపోతుంది. సో మీరు ఆల్రెడీ చదివి ఉంటే సో సేమ్ బుక్లోనే ఈ కాంట్రిబ్యూషన్స్ గురించి మీరు చదవండి. కొత్త బుక్లో చదివితే ఏంటంటే సో మనం చదివేటప్పుడు కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఆల్రెడీ చదివిన బుక్లో చదివితే మనకి కొద్దిగా ఏంటంటే ఆల్రెడీ మన చదివి ఉంటాం కాబట్టి కొద్దిగా ఏంటంటే మన బ్రెయిన్ అనేది ఏంటి అంటే రికగ్నైజ్ చేస్తుంది. సో ఈజీగా ఉంది, సింపుల్గా ఉంది అనిపిస్తుంది. సో అందుకని నేను కాంట్రిబ్యూషన్స్ గురించి ఆల్రెడీ మీరు అప్లైడ్ మైక్రోబయాలజీ చదివిన బుక్లోనే చదవండి. సో అది అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్లో వచ్చేసి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 4 క్వశ్చన్స్లో ఏంటి అంటే ఇక్కడ మీరు యూక్యారియోట్ అండ్ ప్రోక్యారియోట్ సెల్స్ ఉన్నాయి చూసారా. సో వీటిలో ఒక ఫీచర్స్ అండ్ డిఫరెన్స్ అన్న రెండు ఒకటే. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ వీటిలో ఒక స్ట్రక్చర్ ఏంటి అంటే మీరు స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే స్ట్రక్చర్ అడిగి సో వాటి డిఫరెన్స్ ఏమైనా అడిగారు స్ట్రక్చర్ అడగచ్చు. స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయమని క్వశ్చన్ వస్తుంది మనకి, యూక్యారియోట్ సెల్ కానీ ప్రోక్యారియోట్ సెల్ కానీ. సో దాని గురించి ఒకసారి చూసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే ఇక్కడ కింగ్డమ్స్ ఉంటాయి. ఆర్హెచ్ విట్టేకర్స్ 5 కింగ్డమ్ ఉంది అండ్ ఇంకో కింగ్డమ్ కూడా గురించి కూడా ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే మీకు ఛాన్స్ ఉండి కొద్ది ఖాళీ ఉంది అనుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చూసుకొని వెళ్ళండి, రివిజన్ ఆర్ చూసుకొని అయితే సరిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే యూనిట్ 3. సో యూనిట్ 3లో వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకు వచ్చేసి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకోండి, బాగా క్యారెక్టరిస్టిక్స్ రీప్రొడక్షన్ గురించి చూసుకోండి. సో సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు టైం ఉంటే మెటబాలిక్ డైవర్సిటీ ఆఫ్ బ్యాక్టీరియా గురించి కూడా చూసుకోండి. ఇక్కడ ఏంటంటే జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వైరస్ ఉంటుంది కదా, దాని క్యారెక్టరిస్టిక్స్ చూసుకోండి. నెక్స్ట్ పోతే స్ట్రక్చరు, సిమెట్రీ గురించి కూడా చూసుకోండి. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఏంటి అంటే మీకు టఫ్గా ఉంటే మాత్రం మీరు ఏంటి అంటే మన మెటీరియల్లో టఫ్గా ఉంటే మీరు ఏం చేస్తారంటే చాట్ జీపీటీ కానీ జెమినీ ఏదో ఒక ఏఐ టూల్స్ యూస్ చేస్తే మీకు ఏంటి అంటే చాలా సింపుల్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, సమ్మరైజ్ చేసి వస్తుంది. సో అది అండ్ యూనిట్ 4లో వచ్చేసి మీరు వచ్చేసి జనరల్ క్యారెక్టరిస్టిక్సే ఉంటాయి. సీలో దీనిలో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీరు థర్డ్ యూనిట్లో కొద్దిగా డెప్త్గా చదువుకుంటే మీకు ఏంటంటే 4th యూనిట్లో కూడా సేమ్ ఉంటుంది. సో ఫంగై గురించి, ఆల్గే వీటి గురించి ఉంటుంది కాబట్టి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అని మీరు గూగుల్ చేసుకొని చదవండి. మీరేంటి అంటే గూగుల్ చేసిన వచ్చిన ఇన్ఫర్మేషన్ షార్ట్ ఉంటే దాన్ని మీరు ఎలాబొరేట్ చేసి సో నీట్గా రాస్తానికి ట్రై చేయండి. ఒక 2 పేపర్స్ 2.5 పేపర్స్ సరిపోతుంది. సో అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి 5th యూనిట్. సో ఈ 5th యూనిట్లో క్వశ్చన్స్ వచ్చేసి 4 ఉన్నాయి. సో 4 మీరు చూసుకోండి. అండ్ వీటిలో ప్యూర్ కల్చర్ కానీ ఐసోలేషన్ ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ మీకు సేమ్ ఏంటంటే థర్డ్ సెమిస్టర్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో మైక్రోబయాలజీ మేజర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ప్రెజెంటేషన్ చేసేటప్పుడు బ్లూ అండ్ బ్లాక్ వాడండి. సో ఏ క్వశ్చన్ కన్నా డయాగ్రామేటిక్ ఉంటే స్ట్రక్చర్స్, సో మీరు స్ట్రక్చర్స్ స్కెచ్ పెన్సిల్ ఏమైనా యూస్ చేస్తే యూస్ చేయండి. సో బాగుంటుంది. సో స్కెచ్ పెన్సిల్స్ అండ్ కలర్ పెన్సిల్స్ వాడితే కొద్దిగా డయాగ్రామేటిక్ నీట్గా ఉండి అండ్ నెక్స్ట్ మీరు రాసే ఒక రైటింగ్ అనేది కూడా ప్రాపర్ నీట్గా ఉంటే మీకు ఏంటి అంటే చాలా మార్క్స్ గెయిన్ చేయొచ్చు థియరీ ఎగ్జామినేషన్స్. సో ఇంతకుముందు ఏంటి అంటే ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో చాలామంది ఆబ్జెక్టివ్ రాశారు. సో ఆబ్జెక్టివ్ కాకుండా థియరీ పాయింట్కి వస్తే మనం ఏంటంటే ప్రెజెంటేషన్ ఎక్కువ చూస్తారు. డయాగ్రామాటిక్ కొన్ని క్వశ్చన్ డయాగ్రామేటిక్ వేయండి. సో మీకు వచ్చిన క్వశ్చన్సే ఫస్ట్ ఒక 3 or 4 క్వశ్చన్స్ అటెంప్ట్ ఇవ్వండి. తర్వాత నుండి మీకు రాంది కానీ ఏదన్నా సంథింగ్ రాదు కొద్దిగా మీరు మిక్స్ చేయాలి అనుకుంటే కంటెంట్ ఆ టైంలో వచ్చేసి మిడిల్లో మిక్స్ చేసేయండి, సరిపోతుంది. సో ఏంటి అంటే ఉన్నాయి కదా అని 31 పేజెస్ 35 పేజెస్ అలాంటివి ఏమి రాయకండి. సో ఎంత ప్రాపర్ నీట్గా రాసిన 20 పేజెస్ వస్తాయి. బుక్లెట్టే ఇస్తారు మీకు. సో ఎడిషనల్స్ అలాంటివి ఏమి ఉండవు. సో ఇది సో ఐ థింక్ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అయ్యి ఉంటుంది. సో యూస్ఫుల్ అయితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో దీని నెక్స్ట్ ఇంకా మనకి వీడియోస్ వస్తుంటాయి మీకు ఎగ్జామ్ టైమింగ్స్ అప్పుడు. సో అది మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. సో అందులో కూడా మనకి ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్నీ పోస్ట్ చేస్తుంటాను. సో అది